ఈడెవడో తనోజ్ కుమార్ 3 అంట. బ్రదర్ వి సీక్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ అనిల్ గారు అబౌట్ దట్ కాల్ రికార్డింగ్ అబౌట్ ప్రవీణ్ పగడాల గారు. ఒరే తనోజ్ కుమార్ గా నువ్వు ఆ గుండుగాడు పంపిస్తే వచ్చావని నాకు తెలుసు, కానీ ముందు ఆ గుండుగాడిని ఆ మాటకి ముందు మాటకి తర్వాత ఏముందో మొత్తం కాల్ రికార్డు తీయమని చెప్పు. అంతేగాని చెప్పి ఒక ముక్క 2 సెకండ్లు కట్ చేసి 2 సెకండ్లు ప్లే చేసి ఆడు ప్లే చేయటం, అవి మీరు వినటం, నువ్వు వచ్చి మళ్ళీ నన్ను ప్రశ్నించటం, ఆ లుచ్చాగాడు చేసే లుచ్చా పనులకి వాడు ఆన్సరబుల్, నేనెందుకు ఆన్సరబుల్? సార్ ఇప్పుడు మీరే ఎవరి కోసం మనం మాట్లాడవలసిన పని లేదు. పనికి మాల కోసం మళ్ళీ చెప్తున్నాయి, బచ్చాగాల కోసం మనం మాట్లాడవలసిన పని లేదు. బచ్చాగాలు మళ్ళీ అంటున్నా, ఓపెన్ చెప్తున్నాయి, బచ్చాగాల కోసం లుచ్చాగాల కోసం మనం మాట్లాడవలసిన పని లేదు. వేస్ట్ ఫెలోస్ వీళ్ళకి పనికి మాల 10 మంది కూడా ఎవడో చూసినోడు ఉన్నాడు ఆ ఛానల్లో సంకలు కొట్టుకొని పెద్ద ఇంటర్నేషనల్ ఫీల్ అవుతున్నాడు ఒక్కొక్కడునా. అరే మళ్ళీ చెప్తున్నా ఓపెన్ గా, అరే తిప్పి తిప్పి చూస్తే 50 మంది చూడరా నీ ఛానల్. అరే గుండుగా చెప్తున్నాను వినండి అనిల్ గారు, నన్ను మాట్లాడినవ్వండి. నీ ఛానల్ కి రాకపోతే, నీ ఛానల్లో మాట్లాడకపోతే నువ్వు నీ ఇష్టం వచ్చి నా బాండాలు వేస్తావరా నువ్వు నా మీద? నన్ను బ్లాక్మెయిల్ చేస్తావరా నువ్వు? చెత్త వెదవా, నువ్వు బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన్ని డైపర్లు నడుపుకొని పారిపోయి దాచుకునేవాడు ఊళ్ళు లేడరా. నీ ఛానల్ తిప్పి తిప్పి చూసి 50 మంది కూడా చూడరు. ఏం పీకుతావరా? పీక్కోపో, చల్ చల్ బే చల్ చల్ హట్. చెప్పండి సార్, మాట్లాడండి గారు. అసలు వీళ్ళ కోసం అసలు మీరు పట్టించుకోకండి, వాళ్ళ కోసం మాట్లాడాల్సిన పని లేదు. సార్ నేను ఓపెన్ గా చెప్తున్నా, అసలు వీళ్ళు మనం లైవ్ పెడదాము. ప్రవీణ్ అన్న కోసం ఎవడెవడికి ఎంత తెలుసో మాట్లాడదాం సార్. వీళ్ళకి ఎంత తెలుసో, ప్రవీణ్ ఎంత దగ్గరకు ఉన్నారో ఏం తెలుసు వీళ్ళకి. ప్రవీణ్ అన్న కోసం ఈ వెధవలందరూ ఏం మాట్లాడారో మాట్లాడదాం ఖచ్చితంగా. అరే వైజాగ్ లో మేము ర్యాలీ పెట్టాం, అనిల్ గారు రావాలరా, ఆయన మీద ఉన్న ప్రేమ అది మాకు. జాన్ కోయ్య గారు మేము వచ్చాం, మా టీం జాన్ కోయ్య గారు వచ్చారు వారి టీంతోని, మేము అందరూ కలిసి కొన్ని 100 మంది వచ్చారు ఆ ర్యాలీకి. మీకేం తెలుసు? ప్రవీణ్ పగడాల కోసం ఏంట్రా చేశారు మీరు? సోషల్ మీడియాలో కూర్చొని చేసింది తప్ప ఏంట్రా చేశారు మీరు? పేరు పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఆయన పేరు చూపించుకోవడం, ఆయన మీద బతకడం తప్ప, ఆయన అడ్డు పెట్టుకొని మీ ఛానల్ నడిపించుకోవడం తప్ప మీకు ఏంట్రా తెలుసు అసలు? ఏం చేశారు చెప్పండి. ఆ గుండు బాస్ గాడు ఏమన్నా అంటే, ఆ గుండు బాస్ కన్నింగ్ మీడియా గాడు ఏమన్నాడంటే, కన్నింగ్ మీడియా గాడు ఒక వీడియోలోనేమో అసలు నేను ప్రవీణ్ పగడాల గారి ఆశయాల కోసమే నేను ఈ ఛానల్లో పెట్టాను అన్నాడు. ఈ బిఎస్ఆర్ ఇండియా అని మన ఛానల్లో వస్తుంటాడు కదా, బిఎస్ఆర్ ఇండియా వెళ్ళి అక్కడ నిలదీస్తే లేదు అసలు ప్రవీణ్ పగడాల గారికి ఛానల్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు ఈ గుండు బాస్ గాడు. వేస్ట్ క్యాండిడేట్ యాప్రాసి ఎదవా. కాబట్టి నేను అది సార్ మోరల్స్ ఎథిక్స్ కోసం మనం మాట్లాడకూడదు, వదిలేసండి. చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు కాబట్టి సరే ఫోన్లే అని జనాల సాటిస్ఫాక్షన్ కోసం ఒక్క స్పూఫ్ వీడియో అండి, ఒక్క ట్రోలింగ్ వీడియో, ఎండాలజీలో గుండాలజీ అని చెప్పి ఒక్క వీడియో చేసేసరికి అది సూపర్ హిట్ అయింది. అక్కడెక్కడెక్కడో కాలిపోయినాయి. ఇప్పుడు నేను అలలాగా కూర్చొని బూతులు తిట్టుకోమంటే తిట్టుకోలేను కదా, అలలాగా కూర్చొని. అలా కాదు సార్, ఇక్కడ జోక్ ఏంటంటే ఉండండి సార్, ప్రవీణ్ పగడాల గారి గురించి అలా కాదండి. ప్రవీణ్ పగడాల గారి గురించి, ప్రవీణ్ పగడాలను వ్యతిరేకించే మతోన్మాదులు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడంటే అతను ఏ పార్టీ వాడో మనకు అర్థమైంది కదా. అరే గుండు బాస్ నిన్న రాత్రి ఏం చేసావురా నువ్వు? మంచి గుర్తు తెచ్చుకో. ప్రవీణ్ పగడాల గారి మెమోరియల్ లైవ్ అని చెప్పి నిన్న లైవ్ పెట్టి వక్త ఊడరా అక్కడ మాట్లాడేది కిరణా? ఇదారా నీ స్టాండర్డు? తుని బతుకు జడ, నువ్వు బతుకుతున్న బురదలో పంది బతుకుతుంది. ఎందుకురా ఎదవన్నారా ఎదవ గుండు బాసుగా. అరే నిన్ను బూతులు తిట్టలేకే వద్దులే పోనీలే అని నంబర్ 1. నంబర్ 2 పరుషంగా తిట్టలేక. నంబర్ 3 ఎందుకులే రచ్చరేపటం అని చెప్పి నేను గమ్ము నుండి ఒక్క నవ్వుకునే వీడియో చేస్తే తట్టుకోలేక గిలా 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 కొట్టుకొని సచ్చి ఏడిచిన వాళ్ళు మీరందరూ. మీరు ఇక మాకు సూక్తులు చెప్పడమేనంటారా? ఆడవుడు రవివర్మ అని ఒకడు ఉంటాడు, ఆడు మలేషియా ఆడు రవివర్మ కాదు, ఏం కాదు ఆడి పేరు సాల్మన్ రాజు, వాళ్ళ నాన్న పేరు డేవిడ్ రాజు. ఆ సాల్మన్ రాజు ఎవరో కాదు, ఈ గుండు బాస్ గడికి తమ్ముడు, గుండు బాస్ గడి తమ్ముడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వీళ్ళిద్దరు నడిపించే మాఫియా మీడియా అది. మాఫియా మీడియా అని ఎందుకంటున్నాను అది కూడా నేను చెప్తా. 80/2025
నోట్ ఇట్. దాని గురించి మొత్తం పూర్వోత్తరాలు లాస్ట్ లైన్ చెప్పారా? ఎంత ఉందో బ్యాలెన్స్ చెప్పలేదు కదా. ఇప్పుడు మీకు ఎవరికి అర్థం మాట్లాడదాం సార్ అనిల్ గారు, తప్పకుండా మాట్లాడదాం, టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. నేనేమంటానంటే సార్ అనిల్ గారు, మీ తరఫున ఒక్క మాట మాట్లాడి. నేనేమంటానంటే నా దృష్టిలో బచ్చగలు సార్, బచ్చగలు గుంట బచ్చగలు నా ముందు, అంటే మన ముందు 80/2025 ఏందో నేను చెప్తా రాబోయే రోజుల్లో. అరే ఎంత బ్యాలెన్స్ మిగిలిందిరా అంటే ఇప్పుడు దాకా చెప్పలేదు, నోరు ఎత్తలేదు. నంబర్ 1. నంబర్ 2, ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏంద్రా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి నేను అడగడానికి మొన్న వాళ్ళ లైవ్లోకి వెళ్తే ఒక్క నిమిషం కూడా పైకి తీసుకోవాలి. టింగ్ అని కింద. అంత భయంగల్లా బల్లిగాడివి నువ్వు ఎందుకురా నా గురించి మాట్లాడాలా? వచ్చా ఛానల్ కాదండి, పోనీ రమ్మనండి, ఇక్కడ పిల్లండి సార్, ఛానల్ రమ్మని మాట్లాడదు. అంత భయంగల్లా బల్లిగాడివి నా గురించి ఎందుకురా నువ్వు మాట్లాడాలి? రవివర్మగా అనిల్ గారు, సీఎం గారు వస్తారండి, మీరు మాట్లాడండి. సగం ముక్కుతావు, సగం ఎడుతావు, మాట్లాడటమే సరిగ్గా రాదు. నువ్వారా నాకు చెప్పేది? నువ్వు వేసే అన్ని తొక్కలో ఆరోపణలు ఒక్కటి ప్రూవ్ చేసుకోలేరు. ఏంద్రా 2023లో 10,000 రూపాయలు రిసిప్ట్ చూపించి నిన్నగాక మొన్న వేసినట్టు చెప్పుకుంటారా? సిగ్గుందారా మీకు మొహాలకి? ఆడు చూపిస్తానే ఉన్నాడు 2023 అని అక్కడ రాసే ఉంది. అది 2023లో నీ చెంచా మీడియా ఉందారా? నేనంటే నీకెంత భయమో నాకు తెలుసు. ఆ భయాన్ని మెయింటైన్ చేసుకో, అలాగే బతుకు. నువ్వు ఓవర్ యాక్షన్లు చేయబాక. ఓకేనండి, సరే బ్రదర్, ఇక ముందుకెళ్దాం ఈ కార్యక్రమం.